ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 18వ అధ్యాయం భగవద్గీత 5వ శ్లోకం. इधर बंद कर लो अंदर. ये दोनों एक साथ क्यों डालते हैं? रात को डालते हैं. చెప్పండి. యజ్ఞదాన తపకర్మ యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దాన తపస్యైవ యజ్ఞో దాన తపస్యైవ పావనాని మనీషిణాం పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం ఇతి చాపరే. యజ్ఞదాన తపస్యైవ పావనాని మనీషిణాం. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. ఈ భగవద్గీత 18వ అధ్యాయం ఉపసంహారం అంటే కంక్లూజన్. భగవద్గీత నుంచి మనుషులు ఎలా బతికితే ఈ సంసార బంధాల్లో ఇంకా ఉదాహరణకి మనకి మానవ జన్మ నుంచి వచ్చే జన్మ పశు జన్మ కలిగింది అనుకోండి. అది అంటే మనం ఏదో మానవ జీవితాన్ని బాగా చెడగొట్టుకున్నాం అంతే కదా. మానవ జన్మ కింద కొన్ని జన్మలు ఉన్నాయి, మానవ జన్మ పైన ఎన్నో జన్మలు ఉన్నాయి. మామూలుగా మనం జన్మలు ఎత్తకూడదు. మళ్ళీ జన్మ కావాలా మీకు? వాట్ యూ వాంట్? మళ్ళీ జన్మ కావాలా? వద్దంటుంది. ఏం సంబంధం మీ ఇద్దరికి? మీ ఇద్దరికి ఏం సంబంధం? కూతురు. మీరు మళ్ళీ జన్మ వద్దంటారు ఎందుకంటే మీకు వయసు వచ్చింది కాబట్టి. మీకు వయసు వచ్చింది కాబట్టి ఏంది బతుకంతా. మీకేం కావాలా? అది అర్థమైంది. ఆమెకేం కావాలంటున్నా అడుగుతున్నా కదా. మార్చుకున్నారా? మేము అనుభవంతో మాట్లాడే అభిప్రాయం వేరే. ఇక్కడ ప్రతిదీ సమస్య. A to Z ప్రతిదీ. మీరు తినడానికి దొరుకుతుందా? అది సరిగ్గా ఉందా? తినదరుగుతుందా? మన కడుపు క్లియర్ అవుతుందా లేదా? నిద్ర పట్టే పరిస్థితులు ఉన్నాయా? నిద్రలో మనకేమైనా పీడకలు వస్తున్నాయా? తర్వాత నిద్ర ఎక్కువ పోవడం వల్ల తక్కువ పోవడం వల్ల ఏమవుతుంది? కరెక్టే, కరెక్ట్. మీరు ఎక్కడికి పోవాలా? మళ్ళీ జన్మక్కర్లేదంటే ఎక్కడికి పోవాలా? ఆత్మకి చావాలి. ఏమో అంటే ఇక్కడికే రావాలి సార్. ఎక్కడికి పోవాలో తెలియకపోతే అక్కడికి ఎట్టపోతారు?
అదే భగవద్గీతలో నేర్పి. ఇక్కడ భగవద్గీత ఎందుకు చదవాలయ్యా? మళ్ళీ మనం ఎక్కడికి పోవాలా అనేది మనం ఇప్పుడు చేసుకునే వాటిని బట్టే ఉంటాయని అంటారు మామూలు. కరెక్టే. ఎక్కడికి తీసుకెళ్తాడో ఆయన చెప్పలేము. మనం చేసిన పాపం ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన నేను చెప్పినట్టుగా బతికినట్లయితే నువ్వు నా దగ్గరికి వచ్చేయచ్చు అంటున్నాడు ఆయన. గీతలో అన్నాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. గీత యొక్క సారం ఇది. 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య, మీరంటారు ఎందుకు వచ్చింది సరి అని. అట్లని చెప్పి ఆయన అడుక్కు తినేదానిలో అన్ని వదిలిపెట్టి అడుక్కు తింటాడు. అది ఇంకా అందరి కర్మ మనకు అంటుకుంటుంది. అదే కదా, ఎవడైతే డబ్బులు అక్కడ ఇక్కడ అడుక్కుంది బతుకుతూ ఉంటాడో ఈయన కర్మలు మనకు అంటుకుంటాయి. ఏదో దానం ఇస్తుంది, ఆ కర్మ మనకు అంటుకుంది. ఈయన దానం ఇస్తాడు, ఆ కర్మ మనకు అంటుకుంది. ఆయన కర్మలు ఆయన అనుభవించలేకపోతున్నాడు. మీ అందరి కర్మలు నేను ఎక్కడ అనుభవిస్తా, మీ అందరి దగ్గర దాన ధర్మాలు తీసుకుని అనే కదా. అంటే మీరు అంటున్నా అన్ని వదిలిపారేద్దామని, వదిలిపారేసి అడుక్కు తింటారా ఏంది? అడుక్కుని తింటే మీ జీవితం ఇంకా నీచంగా తయారవుతుంది. ఈ జన్మలో అడుక్కుని తినేవాళ్ళు వచ్చే జన్మలో కుష్టి రోగులుగా వాళ్ళు ఇంకా దున్నపోతుల్లాగా ఎద్దుల్లాగా జన్మెత్తి ఎవడెవడి దగ్గర వాళ్ళు సొమ్ము తిన్నారో వాళ్ళందరికీ వాళ్ళు రుణాలు తీర్చుకోవాలి. అంటే ఈ సంసారాన్ని రుణానుబంధాలు అంటారు. ఇచ్చేవాడికి మళ్ళీ దొరుకుతూ ఉంటుంది, తీసుకునేవాడు మళ్ళీ దానికి 10 రెట్లు ఇవ్వడానికి వడ్డీతో పాటు. అంటే అప్పుడు తెలుసుకోవాలి ఏ విధంగా కర్మ చేస్తే నేను ఈ రుణానుబంధాల్లో పడకుండా ఉంటాను, ఏ విధంగా కర్మ చేస్తే మీరంటగా మంచి చెడు, మంచి ఏం చేసినా కూడా అది మంచి చెడు అయి ఉంటుంది. అంతే కదా, ఏం పని చేసినా కూడా అది మంచి కర్మ చెడు కర్మ అయి ఉంటుంది. మరి మంచి కర్మ అయినా కూడా అనుభవించడానికి రావాలా, చెడు కర్మ అయినా కూడా అనుభవించడానికి రావాలి. ఇంకా మళ్ళీ మనకి జన్మరాహిత్యం ఎక్కడ కలుగుతుంది. కాబట్టి మనకి మీరు కోరిక బాగానే చెప్పారు, నాకు మళ్ళీ జన్మలు అక్కర్లేదు సార్ అని. మరి మళ్ళీ జన్మ లేకుండా అంటే ఏం చేయాలంటే అది నాకు తెలియదు అన్నారు. అంటే మరి తెలియకపోతే మీరు కర్మలు చేస్తూనే ఉన్నారు. కర్మలు ఎలా చేయడం వల్ల కృష్ణుడు భగవద్గీతలో చెబుతున్నాడు. 5వ అధ్యాయంలో కర్మయోగంలో అకర్మణస్య బోద్ధవ్యం బోద్ధవ్య వికర్మణ గహన కర్మణో గతి 2 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. ఆయన దానిలో కర్మలు అనేటువంటివి కర్మ, అకర్మ, వికర్మ 3 రకాలు. మనం కర్మలు అంటే శాస్త్రాల్లో ఎలాంటి వ్యక్తులకి ఎలాంటి కర్మలు ఉన్నాయో, బ్రాహ్మణుడు ఎలాంటి కర్మలు చేయాలా, క్షత్రియులు ఎలాంటి కర్మలు చేయాలా అని ఆ విధంగా మనం చేసినట్టయితే మనకి పాపం అనేది అంటుంది. ఎందుకంటే మనం విచ్చలవిడి ఇష్టం వచ్చినట్టు కర్మ చేయట్లేదు. వాట్ ఆర్ ద శ్లోకాస్? 2 శ్లోకాస్, డి యు టేక్ దెమ్ అవుట్? దాని అనువాదం మనం చెప్పినట్టుగా కర్మలు అంటే శాస్త్ర సమ్మతమైన కర్మలు, వికర్మలు అంటే నిషేధితమైన కర్మలు, మనుషులు చేయకూడనటువంటి కర్మలు. ఆ తర్వాత అకర్మ. అకర్మ అంటే మనం ఆ కర్మలు చేసినట్లయితే దానికి చెడు ఫలితం లేదు, మంచి ఫలితం లేదు. ఉదాహరణకు అర్జునుడు యుద్ధం చేశాడు. అర్జునుడు యుద్ధం చేశాడు కదా, అర్జునుడు మంచి చేశాడు, చెడు చేశాడు. అర్జునుడు మంచి చేయలేదు, చెడు చేయలేదు. కృష్ణుడు ఏం చేయమంటే అది చేశాడు. కాబట్టి ఆయనకి సంబంధం లేదు. కృష్ణుడు అన్యాయంగా చంపమంటే కర్ణుడిని అన్యాయంగా చంపమంటాడు, అన్యాయంగా చంపాడు. ద్రోణాచార్యుడు గురువు గారు ఆయన అన్యాయంగా చంపమంటే
ఆయన అన్యాయంగానే చంపాడు. తాతగారు ద్రోణాచార్యుడు ఆయన కూడా శిఖండిని అడ్డంగా పెట్టుకొని వాళ్ళు అంటే మోసం చేసి చంపారు. భీష్ములు వారిని మోసం చేసి యుద్ధం నుంచి విరమించుకునేట్టు చేశాడు. ఆయన అంత గొప్ప వీరుడు. నేను ఆడదాంతో యుద్ధం చేయను అంటే ఆడదాంతో నేను ఎందుకు యుద్ధం చేస్తాను, వాళ్ళేంది నేనేంది. ఈయన మహారథుడు అంటే 10,000 ఏనుగుల బలం ఉంది. ఒక ఏమీ తెలియనటువంటి అది కూడా ఆడ కూడా కాదు, కొజ్జ, శిఖండి కొజ్జ, అటు ఆడ కాదు మగ కాదు. అటువంటి వాడిని అడ్డంగా పెట్టుకుని అర్జునుడు భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. ఆయన వాళ్ళ మోహన్ చూడదలుచుకోలేదు, వాళ్ళతో యుద్ధం చేయదలుచుకోలేదు. కానీ ఇక శిఖండి ఎదుర్కొని నిలబడి నాతో యుద్ధం చేయ నాతో వదిలిపారేస్తే ఇంకా ఆయన యుద్ధ విరమణ చేస్తాడు. భగవంతుడు ఇంకా ఆయన రంగంలోకి దిగాడు. ఆయన ట్రిక్కులు వేసి ఆయన అస్త్రం పట్టుకొని అన్నాడు, కానీ రథం యొక్క చక్రాన్ని పట్టుకున్నాడు. రథచక్రం అనేది అస్త్రమా కాదా? అది అస్త్రం కాదు, కానీ దాన్ని తీసుకుని చంపడానికి వెళ్తే అస్త్రం లాగానే పనిచేస్తుంది అంతే కదా. ఆ రకంగా కాబట్టి భగవంతుడు ఏం చేసినా కూడా అబద్ధం అనేది ఉండదు దానిలో. సో కాబట్టి అప్పుడు భీష్ముడికి అర్థమవుతుంది భగవంతుడు ఆయన చంపడానికి రథచక్రం కూడా ఎత్తక్కర్లేదు. భగవంతుడు కేవలం ఇచ్చా మాత్రంతో ఎవరినైనా కూడా చంపగలడు ఆయన. అంటే అప్పుడు భీష్ముడికి సంతోషాన్ని కలిగించడానికి, ఎందుకంటే భీష్ముడు మహాయోధుడు, మహావీరుడు ఆయన. అంటే ఆయన యుద్ధంలో కృష్ణుడు కూడా భీష్ముడితో యుద్ధం చేయాలని, ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి భీష్ముడుతో. అంటే మంచి వీరోచితమైనది. భీష్ముడు పూర్తి ఏకాగ్రతతో బాణాలు సంధిస్తూ ఉంటే అవన్నీ కొన్ని బాణాలు తగులుతాయి కదా భగవంతుడి శరీరానికి. భగవంతుడికి ఒక ప్రియురాలికి ముద్దులు పెట్టినట్టు భీష్ముడు బాణాలు వేస్తుంటే భయంకరంగా భగవంతుడికి ఎంతో పూలేస్తున్నట్టుగా. ఇది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. అదే ఏం ప్రేమ అంటే వీర్యరసం అంటారు దాన్ని. వీర్యరసం, భగవంతుడి రకరకాల రసాలు, శృంగార రసము, వీర్యరసము, హాస్యరసము, రౌద్ర రసము, బీభత్సరసము, గందరగోళం చేసి వెళ్ళిపోయాడు. బీభత్సరసం ఎక్కడికక్కడ నాశనం చేసి వెళ్ళిపోయాడు భగవంతుడు కదా మహాభారత యుద్ధంలో. కాబట్టి భగవంతుడు 12 రకాల రసాలు ఉన్నాయి. అంటే వ్యక్తుల మధ్య ఎమోషన్స్. మన కోపం వచ్చినప్పుడు మన మొహం ఒక రకంగా పెడతాం, సంతోషం కలిగినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, మనలో రోషం వచ్చినప్పుడు అనా కదా. అంత ఎప్పుడు అంత అటాగా ఉంటుంది అయింది మొహం, అటాగా ఉంటుంది అయింది లేదు. మీ ఉద్రేకాలు మారుతుంటే మీ మొహంలో కళలు కూడా మారుతూ ఉంటాయి. అంటే సంతోషాన్ని వ్యక్తం చేసే ముఖం ఒక రకంగా ఉంటుంది, కోపాన్ని వ్యక్తం చేసే ముఖం ఒక రకంగా ఉంటుంది. దీని అంటే రసం అంటారు. రసం అంటే మీరేదో ఒకటి సాయంత్రం తిన్నారైంది రసం. ఈరోజు రసాయనం వండింది ఏమో సుబ్బమ్మ కదా పేరైంది, సుబ్బమ్మేనా? ఈరోజు మందిరంలో ఏమండే రసాయనం వండింది రసం. రసం అంటే ఇంక దానిలో పిప్పే ఉండదు. రసం అంటే శుభ్రంగా కలిపేసుకుని జురుని తాగడం. అది దానిలో అది ఏ సాంబారు ఏ పులుసు అయితే అది పక్కన పెట్టాలి, ఇది పక్కన పెట్టాలి, ఇది నవ్వులు తినాలా, ఇది ఉమ్మేయాలి ఇటంట. రసం అంటే జస్ట్ ఒక గ్లాసులో కూడా తాగేయచ్చు. అంటే భగవంతుడితో మనకి 5 ముఖ్య రసాలు ఉంటాయి, 7 గౌణ రసాలు ఉంటాయి. 5 ముఖ్య రసాలు అంటే మనం భగవంతుడి దాసుడిగా ఉండొచ్చు, దానిలో కొంత ఆనందం ఉంది. లేదా మనం మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు ఇక్కడ జన్మొద్దు అంటున్నారు. అంటే ఇక్కడ ఈ తల్లి కూతురు, మీరు దేవుడే మీ కొడుకుగా వస్తాడు అనుకోండి, అది కావాలా వద్దా? యశోదమ్మ దగ్గర దేవుడు యశోదమ్మ పడితే వస్తుంది,
రాత్రింబగళ్ళు కృష్ణుడికి ఈ వెన్న చేయాలా, కోవా చేయాలా, ఆయనకి చిక్కటి పాలు ఇవ్వాలా, నానా రకాలుగా కృష్ణుడికి పాయసం వండాలా, లడ్డూలు వండి పెట్టాలా. మనకి ఇక్కడ విసుగు వస్తుంది. ఎందుకంటే ఈ శరీరం దీనికి పరిమితి ఉంది. ఎంత పని అంటే అంత పని చేయలేము ఈ శరీరంతో. కొన్ని గంటలు పని చేస్తే అది బ్రేక్ డౌన్, మీరు రెస్ట్ తీసుకోవాలి. కానీ భగవంతుడి లోకంలో శరీరాలకి అలసట అనేది ఉండదు. ఎందుకంటే అవి దివ్య శరీరాలు, ఆధ్యాత్మిక శరీరాలు. కాబట్టి ఇక్కడ భగవంతుడితో 5 రకాల ముఖ్య రసాలు అంటే కంటిన్యూస్గా ఉంటాయి. భగవంతుడి దాసుడు రోజంతా కూడా భగవంతుడికి గుడ్డలు ఉతికియాలా, భగవంతుడి నీళ్లు వేడి చేసి ఇవ్వాలా, భగవంతుడి కుండలో నీళ్ళు ఇవ్వాలా, భగవంతుడి రూమ్ క్లీన్ చేయాలా, భగవంతుడి ప్లేట్ కడగాల, రోజంతా మారుతూ ఉంటాయి కదా. అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఇవ్వాలా. దాస్యరసము తర్వాత దానికంటే కూడా దాస్యరసం అంటే కొద్దిగా భగవంతుడికి దూరంగా ఉండి సేవలు చేయాలి అంతే కదా. సర్వెంట్స్ మీ ఇంట్లో పనేమని పెట్టుకుంటారు, మీరు విజయమని పనేమగా పెట్టుకుంటారు. ఆమెకు మీరు ఎంత దగ్గర తీసుకున్నా కూడా ఆమెకు అర్థమవుతుంది, ఈమె యజమానురాలు నేను ఆమె డబ్బులు తీసుకుని పని చేస్తున్నాను, మీతో ఇష్టం వచ్చిన మాట్లాడడానికి. కానీ మీ గదిలో రాధికమ్మ ఉంటుంది, రాధికమ్మ మీతో సమానంగా మాట్లాడుతూ ఉంటుంది. మీకు కొన్ని మాటలు ఒప్పుకోదు, కొన్ని మాటలు ఒప్పుకుంటుంది. అంటే ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కాబట్టి దానిలో ఉండే రసం వేరుగా ఉంటుంది. మీరు ఫ్రెండ్స్ అయినట్లయితే ఆ కొద్దిగా ఎగతాళి చేసినా, ఆ క్రిటిసైజ్ చేసినా మీకు ఆనందంగానే ఉంటుంది కదా. అంటే ఫ్రెండ్స్ కాబట్టి ప్రతిదీ కూడా లైట్గా తీసుకుంటాం. సో కాబట్టి దాస్యరసం కంటే కూడా సఖ్యరసంలో సుఖం ఎక్కువ ఉంటుంది. దానికంటే కూడా ఎక్కువ వాత్సల్య రసం. తల్లి పిల్లాడు, కృష్ణుడు మీ పిల్లాడైతే మీరు అపురూపంగా కృష్ణుడికి నేను వాడికి నేర్పించకపోతే చెడిపోతాడు, వాడి దినాలు అప్పుడే వాడికి బాగా బలంగా ఉండేది. అంటే కృష్ణుడు నా మీద ఆధారపడి బతుకుతున్నాడు అని మీరు అంత కృష్ణుడి గురించి 24 గంటలు ఆయనకి స్నానాలు చేయించాలా, ఎలా ఆయనకి అలంకరణ చేయాలా, ఏం గుడ్డలు కట్టాలా, ఆనందంగా ప్రతిదీ ప్లానింగ్. ఇప్పుడు అలసట అనేది ఉండదు. యశోదమ్మకి 24 గంటలు పిచ్చిదానిలాగా కృష్ణుడి కోసం పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఈ సంసారంలో సేవ చేస్తే మనకు విసుగు వస్తుంది, మనకి సేవ చేయలేము. చేయించుకున్న వాడికి ఆపు చేస్తే ఈరోజు ఎంత పని చేసేది, ఈరోజు చేయలేదండి, చేసినంత కొట్టుకుపోయింది, చేయని రోజు ఏంది ఈరోజు. ఇప్పుడు వీళ్ళు లక్ష్యం ఉంటుంది, రోజు 10:30కి భోజనం చేస్తుంది. ఒకరోజు పాప ఏదో మర్చిపోయో అక్కడ లేకో లేదా పొరపాటు తేడా మర్చిపోతుంది, ఎవరితో పిచ్చి కబుర్లు పడిపోయి పనిగా గుర్తొస్తుంది. ఇప్పుడు దాకా జాగ్రత్తగా చేసిన అంత పోయింది. వాట్ నాన్ సెన్స్. 11:30కి దేవస్థానం భోజనం, 12 గంటలకు తెచ్చేది, ఆకలేదాన్ని. ఈ సంసారంలో మనం ఎంత సేవ చేసినా కూడా యజమాని ఎప్పుడు సంతోషపడ్డు. మనకు కూడా ఉసూరుమంటాం, ఇది ఓపిక లేదు. కానీ మనకి డబ్బులు ఇయ్యరు, ఓపిక లేదు, అయినా కూడా సంబంధం వాళ్ళు పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళు, మనకి మనం సంతోషంగా వాళ్ళ ముందుకు వెళ్ళి పనులు చేస్తూ ఉండాలి. ఏడు మొహం పని చేసి పనులు ఇక్కడ నీ మొహం చూపించమాక అంటాడు, అంతే కదా. ఇది ఎవరిని యజమాని దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చిందో బాబు అని పని చేస్తుంటే ఆయన మిమ్మల్ని పంపించేస్తాడు, ఇంకోటి పెట్టుకుని పోయి ఇక్కడి నుంచి. ఇక్కడ ఈ రకంగా సంబంధాల్లో రసం అనేది ఉండదు, ఏం చేసినా కూడా నీరసమే ఉంటుంది ఇక్కడ. కానీ భగవంతుడితో పెరుగుతున్నట్టు ఆనందాంబుది వర్ధనం, ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం, సర్వాత్మ స్రపనం పరం విజయితే. దేవుడు జనాలు మామూలుగా చనిపోయిన తర్వాత
మీరు మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ పనులు చేస్తూ ఉండాలి రాత్రింబగళ్ళు. ఇది అక్కడ గొడవరా బాబు, ఇక్కడ విసుగైతే మనం పోదాం అనుకుంటే అక్కడికి పోతే రాత్రింబగళ్ళు పని అంటున్నాడు. ఎక్కడికి ఈ ప్రపంచంలో కృష్ణుడితో ఉండే సంబంధం దానిలో రసం వేరుగా ఉంటుంది. ఆ రసం దొరికితే మీ అంతటి మీరు పిచ్చి దానిలో రాత్రి ప్రభుపాద అన్నాడు, భక్తులకి రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు. ఎందుకంటే దానిలో ఆనందం ఉంది. ఇప్పుడు మేము ఏమైనా హరే కృష్ణ అనమాట అనుకోండి, రాత్రి 10 గంటలకు హరే కృష్ణ అనమాట సంతోషంగా ఉంటుంది, హరే కృష్ణ అంటుంది. అదే మీరు నిద్రపోతుంటే నిద్రలేపి హరే ఏంది గొప్పించాను నేను గొడవ ఇక్కడ నిద్రపోయినది. ఎందుకంటే మీకు ఆ భక్తి లేదు కాబట్టి మీరు ఆ విధంగా అనలేరు మీరు. కానీ భక్తి అంటే ఎవరి మీద మనకు ప్రేమ ఉంటే వాళ్ళ గురించి మనం ఎంత ఆలోచిస్తున్నా కూడా మనకు విసుగనేది రాదు. ప్రేమ లేనట్టయితే మొక్కుబడిగా చేస్తూ ఉంటాం. అంటే భగవంతుడితో మనకి దాస్య సంబంధం ఉంది, దాస్య రసం ఉంది, మనకి సాఖ్య రసం, స్నేహరసం ఉంది, వాత్సల్య రసం. కాబట్టి మీరు పొరపాటున నాకంటూ పిల్లలు ఉన్నారని ఇప్పుడు మీరు అంటారు ఈ బాధ్యతలు వదిలించుకుని నా దారి నాది అంటున్నారు. ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడే ఈ బాధ్యతలు వదిలించుకుని అంటే మీకు ఇష్టం లేకపోయినా కూడా ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అవి మీరు చెప్పినట్టు వినకపోవచ్చు, ఆయన కూడా మీరు జాగ్రత్తగా మీరు నాకు తిండి పెట్టాలి, గుడ్డలు ఇవ్వాలి అన్నీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బాధ్యత. ఆమె మిమ్మల్ని పట్టించుకోకపోయినా కూడా, మీతో గొడవలు పెట్టుకుంటున్నా కూడా, మీ మాట వినకపోయినా కూడా మీరు టైంకి భోజనం పెట్టాల్సిందే ఆమెకి, అంతే కదా. నువ్వు నా మాట వింటలేదు కాబట్టి నేను ఎందుకు వండి పెట్టాలి నీకు, నీ కూతురుతో ఎప్పుడు అనరు మీరు అట్లా. అది తెలుసు, తినకపోతే మళ్ళీ ఆయనకి నీరసం రోగం పట్టుకుంటుంది, కాలేజీకి పోనంటుంది, చదువుకోనంటే మళ్ళీ నానెత్తిగా చుట్టుకుంటుంది. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా బాధ్యతలు ఇవి. కానీ ప్రేమతో చేసేదాన్ని బాధ్యతలు, ప్రేమతో చేసేదాన్ని సేవ. మీ అంతటి మీరే నేను అది చేయాలి ఇది చేయాలి. ఇప్పుడు మేమంతా ఇస్కాన్లో పనిచేస్తున్నాం. ఆయన అడగండి ఏమి జీతం ఇస్తున్నారు, ఇస్కాన్లో పనిచేస్తుంది, ఏం జీతం ఇస్తున్నారు మా తల్లి? నెలకి ఎంత ఇస్తున్నారు మీకు? మీరు ఎంత జీతం? ఇక్కడ ఎవరికి జీతాలు ఉండవు. ఈ పెద్దింటి మనిషి కానీ ఇక్కడ వంటదాని కానీ సంతోషంగా ఉంది. ఆ ఇంట్లో వాళ్ళ కూతుళ్ళు అంటారు, వచ్చిన ప్రశాంతంగా ఇంట్లో కూర్చోమని వారు. ఇక్కడ అంటే ఇక్కడ పని మీద పని. ఈరోజు ఆదివారం ఎక్స్ట్రా పని, ఈరోజు మార్కెట్కి లడ్డూలు పంపించాలి, మిక్చర్ పంపించాలి, మళ్ళీ ఎక్స్ట్రా పని, రోజు ఉండే పనే కాకుండా. కానీ దానిలో విసుగు ఉండదు. ఎందుకంటే మానవ జీవితాన్ని మనం సార్థకం చేసుకుంటున్నాం. ఓపిక ఉన్నప్పుడే భగవంతుడికి సేవలు చేసుకున్నట్టయితే, ఓపిక లేనప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అంటే మన శరీరం ఏదో ఆయనకు తెలుసు. కాబట్టి భక్తులు కుంటి సాకులు చెప్పరు. భక్తులు చేయగలిగినంతకాలం చేస్తూనే ఉంటారు. చేయలేకపోతే భగవంతుడికి తెలుస్తుంది, ఆయన కూర్చోబెట్టి ఆయన మనకి సేవలు అందిస్తాడు. ఆయన అది పాయింట్ అయింది ఇక్కడ. కర్మణో ఎపి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణస్య బోద్ధవ్యం జ్ఞాన కర్మణో గతి. ఈ కర్మగతులను అర్థం చేసుకోవడం. మీరే అన్నారు, ఇప్పుడు మీరు మాట్లాడుతూ అన్నారు, మాకేం తెలుస్తాయి మా మంచి చెడు కర్మల వల్ల ఎలాంటి జన్మ వస్తుందో. కానీ నిజంగానే మనం చెప్పలేము. జ్ఞాన కర్మణో గతి కదా. బట్ ఇక్కడ భగవద్గీత నుంచి అదే మనం నేర్చుకోవాలా. ఎలాంటి కర్మలు చేయడం వల్ల మనం కర్మబంధాల్లో పడకుండా, ఎలాంటి కర్మలు చేయడం వల్ల అవి కర్మ ఫలితాలు లేకుండా, అది కూడా అంటాడు ఆ శ్లోకంలో. దొరికిందా ఆ శ్లోకం? నేను తెచ్చాను ఒక దెబ్బకి. వచ్చు మామూలుగా అప్పుడప్పుడు. చెప్పండి. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహిత
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అంటే ఏం కర్మలు చేయడం వల్ల మనకి బంధాలు తొలగిపోతాయి, ఎలా కర్మలు చేయడం వల్ల మనకి అమృతత్వం అంటే మనకి ఎంతో సుఖం కలుగుతూ ఉంటుంది ఏం కర్మలు చేయడం వల్ల. కాబట్టి కిం కర్మ అంటే కర్మ అంటే ఏంటి, కిమ కర్మ అకర్మ అంటే ఏంటి, కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహిత. పెద్ద పెద్ద పండితులు కూడా ఉదాహరణకి నా ముసలి తల్లిని వదిలిపెట్టేసి నేను ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడంటే పోయింది అనుకోండి. నేను మా అమ్మకి 96 ఏళ్ళు ఉంది, మిగతా వాళ్ళందరూ అన్నయ్యలు పెళ్లి చేసుకుని వాళ్ళ కుటుంబాలు, నేను ఒంటరిగానే ఉన్నా. కానీ అమ్మని చూసుకోకుండా ఆమె ఇక్కడ విజయవాడలో ఆమె బతుకాది ఇక్కడున్నా. మీలాంటి వాళ్ళు అనుకోవచ్చు, అరే ముసలామె రోగంతో బాధపడుతున్నా, కొడుకు చూసుకోరు ఇక్కడ కూర్చొని ప్రవచనాలు ఇస్తూ భజన చేస్తూ అంటే ఇది తప్పుగానే అర్థం చేసుకుంటాను. తల్లిని మీరు ఎందుకు చూసుకోవట్లేదు? నేను భగవద్గీతను అర్థం చేసుకున్నా, నేను ఒక వ్యక్తి కోసం పనిచేయాలా, నేను సమాజం కోసం పనిచేయాలా. సమాజం కోసం పనిచేస్తుంటే మీరు ఒక వ్యక్తికి పనిచేయడం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పనిచేస్తూ ఉంటారు, అంతే కదా. ఇంట్లో ఉండి మీరు అమ్మకి పొద్దున సాయంత్రం భోజనం పెడతారు, బెడ్ ఏర్పాటు చేస్తారు, కూర్చుంటారు. ఇక్కడైతే రోజంతా పని, మీరు వచ్చిపోయారు, ఆమె వచ్చిపోయింది, వాడు వచ్చిపోయాడు, వీడు వచ్చిపోయాడు, అంతా ఎత్తుకుంటాం. ఇక్కడ పని ఎక్కువ ఉంటుందా, ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది, ఇక్కడ పని ఎక్కువ ఉంటుంది. ఇది ఒక సంస్థ, ఇది ఒక పబ్లిక్ ప్లేస్. ఇంట్లో ఉంటే మీరు ఒక చిన్న గదిని క్లీన్ చేసుకుంటారు, ఇక్కడ గోడలు జారేట్టుగా పెద్ద పెద్ద ఈ హాళ్ళన్నీ క్లీన్ చేయాలి. అంటే భగవంతుడికి తెలుసు వీళ్ళు నా కోసం కుటుంబాన్ని త్యాగం చేసి, కుటుంబ బంధాలను వదిలిపెట్టి నా కోసం జీవితాన్ని అంకితం చేస్తున్నారు. ప్రతి ఒక్కడు కూడా తల్లి అంటే ప్రేమ లేనిది ఎవరికి ఎన్ని రోజులు బతుకుతుందో తెలియదు. కాబట్టి కనీసం ఆ బతుకున్నాడు కొద్దిగా చూసుకుని పంపించేస్తే ఆ పోయిన తర్వాత మనం ఎలా అయినా బతకచ్చు. కానీ బతికి ఉండగా మీరు ఆయన పక్కన పడేసి తెలుసు ఆమెకి సేవలు అవసరం అని. కానీ గురువు గారు మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, సంవత్సరం దీక్ష తీసుకున్నాం, మనకి ఆయన కొన్ని పనులు చెప్పాడు. కాబట్టి ఈ పనులు ఆ పనుల కంటే, సొంత పనులు కంటే భగవంతుడి పనులు ప్రపంచానికి అంతా కూడా ఇక్కడ మందిరం ఉంది. మందిరం వల్ల ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి భగవన్నామం వినడం, ప్రసాదం తీసుకోవడం, భగవంతుడి దర్శనం చేసుకోవడం, ఈ రకంగా అందరికీ కళ్యాణం, అందరికీ మేలు జరుగుతుంది. మేము ఈ మందిరం నడపకపోతే జనాలు కృష్ణుడిని స్మరించే అవకాశం ఎక్కడ కలుగుతుంది? కాబట్టి అందుకని కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహిత. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ కర్మగతులు, కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడంలో వాళ్ళంతా కూడా పప్పులో కాలేస్తున్నారు. అందుకే జనాలు పిహెచ్డీలు చేశారు, ఎంటెక్లు చేశారు, బాగా పెద్ద తెలివి గల వాళ్ళు. కానీ వాళ్ళు చేసే కర్మలకు ఫలితం ఏందో వాళ్ళకి అర్థం లేకుండా. అటు ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు, యజ్ఞదాన తప్పక. 82 శ్లోకాలు మళ్ళీ మీకు గుర్తుండాలా, ఒకసారి చెప్పండి. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి. నేను ప్రవక్ష్యామి అంటే చెబుతున్నాను ఏ విధంగా కర్మలు చేయడం వల్ల. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మలు ఎలా చేయాలో నువ్వు తెలుసుకున్నావంటే భగవంతుడు ఖాళీగా ఉండద్దు అంటున్నాడు. అట్టని చెప్పి మంచి పనులు చెడు పనులు అవి కూడా చేయొద్దు అంటున్నాడు. మరి ఇంకేం చేయాలా అదే తెలుసుకోవాలి భగవద్గీత నుంచి. తర్వాత రెండోది కర్మణో అపి బోద్ధవ్యం, బోద్ధవ్యంచ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం, జ్ఞాన కర్మణో గతి. రెండు చోట్ల కూడా ఆయన జ్ఞాన అంటున్నాడు. కవయోప్యత మోహిత, అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం కర్మలకి ఏం ఫలితం అని. రెండోది ఈ కర్మ రహస్యాలు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. కాబట్టి మనం
గురువు దగ్గర ఉండి భగవద్గీతని వింటూ మనకుండే సందేహాల్ని క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు అర్థమైందా? మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ఎలా కర్మలు చేయాలో? అర్థమైందా? ఇటు అంటారు అది అర్థమైంది అంటే తెలిసిపోయింది నాకు. మాతో ఉంటూ వింటూ తింటూ భజన చేస్తూ ఈ సంసారంలో ఏం చేయడం వల్ల నాకు కర్మ ఫలితాలు అంటావు. ఎందుకంటే మనమే మన సొంత కోరికలతో పని చేయట్లేదు. భగవంతుడికి అలాంటి సేవలు కావాలి, సేవలు చేస్తూ పోతున్నాం. దానిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఇప్పుడు మీరు సరిగ్గా వ్యవహారం చేయకపోతే మిమ్మల్ని మందలిస్తాను, నేను తిడతా. వాళ్ళు తిట్టడం తప్పు. కానీ నేను మిమ్మల్ని సరి చేయడం కోసం మిమ్మల్ని భగవంతుడు చెప్పినట్టుగా చేసే విధంగా నేను మందలిస్తున్నా. వినడానికి తప్పులాగా ఉంటుంది, కానీ దాని యొక్క ఉద్దేశం సదుద్దేశమే కాబట్టి నాకేమీ అనిపించదు. ఈయన మంచి కోసం వింటే మనం ఏం చేయగలం? మనం చెప్పాల్సింది చెప్పాం ఈ రకంగా. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, జీవితంలో మనుషులు చేసే కర్మలన్నీ ఏం కావాలా? యజ్ఞం కానీ, అది దానం కానీ, తపస్సు కానీ. ఈ 3 కర్మ. తపస్సు మనసుతో చేస్తాం, మనం దానాలు చేతులతో చేస్తాం, దానాలు. తపస్సు మనస్సుని కంట్రోల్ చేసుకోవడం. యజ్ఞం చేయవలసిన కర్మలు. భగవంతుడికి పూజ చేయాలా, భగవంతుడికి నైవేద్యం పెట్టాలా, దీన్ని యజ్ఞం అంటారు. యజ్ఞ దాన తప కర్మలు ఇవి ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. అంటే ఇవే కదా మనం, లేకపోతే మనం పిచ్చి పనుల్లో పడతాం. యజ్ఞ దాన తప కర్మలు చేస్తూ ఉంటే సరిగ్గా బతుకుతున్నారు. అవి పక్కన పడేస్తే మీరు మీ సొంత ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. మళ్ళీ మీరు కర్మగతుల్లో ఇరుక్కుంటున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ